వనపర్తి జిల్లాలో ఇటీవల జరిగిన ముఖ్యమైన సంఘటనలు, అభివృద్ధి కార్యక్రమాలు, సమీక్ష సమావేశాలు, రాజకీయ అంశాలు వంటి వాటిపై ఆకాశవాణి వనపర్తి జిల్లా ప్రతినిధి శాంతి సుజిత్ అందిస్తున్న మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా పంట సాగు చేసే నిజమైన రైతులకు రైతు భరోసా వర్తింపు చేయాలన్నదే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని ఐడిఓసి కార్యాలయంలో వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన రైతు భరోసా అభిప్రాయ సేకరణ కార్యక్రమానికి సబ్ కమిటీ సభ్యులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు జిల్లెల చిన్నారెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి హాజరయ్యారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని 250 మంది రైతులు తమ అభిప్రాయాలను కమిటీ ముందు వ్యక్తం చేశారు. రైతు భరోసాతో పాటు పంట బీమాను కూడా అమలు చేస్తామని సబ్ కమిటీ సభ్యులు స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు ఈ పథకం పైన ప్రజల్లో అనవసర అపోహలు కలగజేసే ప్రయత్నం చేస్తోందని, ప్రభుత్వం అభిప్రాయ సేకరణ ద్వారా పారదర్శకంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తుందని వారు చెప్పారు. అగ్నివీర్పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాల ఆవరణలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వాయుసేన రిసోర్స్ పర్సన్ కల్నల్ సందీప్ మాట్లాడుతూ యువత దేశ రక్షణతో పాటుగా కెరియర్ ఏర్పాటు చేసుకునేందుకు అగ్నివీరును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దేశంలో ప్రతి ఒక్కరూ దేశ రక్షణలో సైనికులుగా కొంతకాలం సేవలు అందించేందుకు పటిష్టమైన దేశ భద్రత కోసం అగ్నివీరు పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు. 17 సంవత్సరాల నుండి 21 సంవత్సరాల వయసు కలిగిన యువతీ యువకులు అగ్నివీరులో చేరి దేశ రక్షణలో తమ వంతు పాత్ర పోషించడంతో పాటు ఉపాధి పొందవచ్చని అన్నారు. అగ్నివీరులో వాయుసేన, నేవీ, ఆర్మీ అనే 3 విభాగాల గురించి ఆయన వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతీ యువకులకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయడం ద్వారా నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తోందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి వివరించారు. జిల్లా కేంద్రంలోని గ్రామీణ భాగస్వామ్య సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాలికల విద్యా ప్రోత్సాహక కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి, వనపర్తి శాసనసభ్యుడు తూడి మేఘారెడ్డి హాజరయ్యారు. సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ నాగేంద్ర స్వామి అధ్యక్షతన జిల్లా పరిధిలోని 14 మండలాల్లోని ప్రభుత్వం పాఠశాలలో తెలుగు మాధ్యమంలో చదివి 10వ తరగతి పరీక్షల్లో టాపర్లుగా నిలిచిన 18 మంది బాలికలను రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు సన్మానించారు. విద్యార్థుల తల్లిదండ్రులకు వస్త్రాలు, పాఠశాల ఉపాధ్యాయులకు, గ్రామ పంచాయతీ ప్రజాప్రతినిధులకు మొక్కలను అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాట్లాడుతూ బాలికల విద్యను ప్రోత్సహించాలన్న సంకల్పంతో గ్రామీణ భాగస్వామ్య సంస్థ తీసుకుంటున్న చొరవ అభినందనీయమని అన్నారు. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండేందుకు యోగా ఎంతో దోహదపడుతుందని, ప్రతి ఒక్కరూ దైనందిన జీవితంలో యోగాను సాధన చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి సూచించారు. 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని గిరిజన గురుకుల పాఠశాల ఆవరణలో వైద్యారోగ్య శాఖ, ఆయుష్ శాఖ సంయుక్తంగా నిర్వహించిన యోగా దినోత్సవానికి జిల్లా పరిషత్ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి, శాసనసభ్యుడు తూడి మేఘారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి ముఖ్య అతిథులుగా హాజరై జిల్లాకు చెందిన వివిధ శాఖల అధికారులు, గురుకుల విద్యార్థులతో కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆకాశవాణితో మాట్లాడుతూ పాఠశాలలు, కళాశాలలోని విద్యార్థులతో క్రమం తప్పకుండా యోగా సాధన చేయించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యపై ప్రత్యేక దృష్టి సారిస్తుందని, అందుకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులతో పాటు విద్యాశాఖ అధికారులు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని నాగర్ కర్నూలు పార్లమెంటు సభ్యులు డాక్టర్ మల్లు రవి సూచించారు. రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల సాధనకు కృషి చేయాలని రాష్ట్ర అబ్కారీ, సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. పెబ్బేరు మండలం సుగూరు గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని స్థానిక శాసనసభ్యులు తూడి మేఘారెడ్డితో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఫ్లడ్ డ్యామేజ్ పథకం ద్వారా రోడ్డు భవనాల శాఖ ఆధ్వర్యంలో 2,40,00,000 వ్యయంతో నిర్మించిన హై లెవెల్ వంతెనను మంత్రి ప్రారంభించారు. పెబ్బేరు మండల అభివృద్ధి కార్యాలయంలో 40 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమాజంలో గౌరవం, ఆర్థిక స్వావలంబన సాధించడానికి విద్య ఒక్కటే మార్గమని పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చదివించి గొప్పవారిని చేయాలని సూచించారు. స్థానిక శాసనసభ్యుడు తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ భావితరాల అవసరాలను దూరదృష్టితో ఆలోచించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాశారని కొనియాడారు.